హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్యా టాక్స్. ఈరోజు మీ ముందుకు హెయిర్ కేర్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటారా, మన జుట్టు ఈ మధ్య ఊడిపోతుంది కదండి. అసలు వారి ఏ ప్రాబ్లమో తెలియట్లేదు. షాంపా, వాటరా, మనం తినే ఫుడ్డా ఏంటో తెలియట్లేదండి. మన హెయిర్ మనం కాపాడుకోవడానికి నేను ఒక టిప్తో వచ్చానండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. వాటర్ వేసుకోవాలి. మన హెయిర్కి ఎంతైతే అవసరం ఉంటుందో, మన హెయిర్ ఎంత పెద్దగా ఉంటే అంత జెల్ కావాలండి మనకి. వాటర్ వేసుకొని దాంట్లో అవిసె గింజలు వేసుకోవాలండి. అవి మరిగిన తర్వాత అవిసె గింజలు వేసుకొని వాటిని కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే అదొక జెల్లు లాగా ఫామ్ అవుతుందండి. అప్పుడు మనకు ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనము ఆ జెల్లు లాగా ఫామ్ అవుతుందండి. మనకు ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి అది ఫామ్ అవ్వడానికి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా మరిగించుకోవాలండి దాన్ని. ఇలా మరిగిన తర్వాత మనము ఒక క్లాత్ తీసుకోవాలండి. కర్చీఫ్ లాంటిది కొంచెం ఏదైనా క్లాత్ తీసుకొని దాంట్లో అది వేసి ఇలా మనము పిండుకుంటే కిందకు వస్తుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలండి మనము. లేదంటే మన జాలిలాగా కొంచెము మనము టీ వడపోసేది కాకుండా కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న వాటిదైనా మంచిగా కిందకి జెల్ వచ్చేస్తుందండి. దీంతో కొద్దిగా కష్టం అవుతుంది. అదైతే చాలా బాగా వస్తుందండి. మీరు దాంతో చేసుకోండి. నేను లాస్ట్కు దాంతోనే చేశాను. ఇలా పిండుకోవాలండి. జెల్ అంతా మనకు వచ్చేస్తుంది కిందకి. పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని మనము ఇలా జుట్టుకు పెట్టుకోవాలండి. ఇలా జెల్లులాగా ఫామ్ అవుతుందండి మనకు జిగురుగా. ఇప్పుడు మనము ఒక్కొక్క పాయ తీస్తూ మంచిగా పెట్టుకోవాలండి. హెయిర్కి అంతా పట్టేలాగా మన జుట్టుకంతా పెట్టుకోవాలి. మన హెయిర్ని బట్టి మనము అవిసె గింజలు చేసుకోవాలండి. ఇలా తీస్తూ పెట్టుకోవాలండి. మనం ఆయిల్ పెట్టుకుంటాం కదా, అలాగేనండి. మంచిగా ఇలా రుద్దితే మన రూట్స్కి అంతా చక్కగా పడుతుందండి. జుట్టుకంతా ఇలాగే పెట్టుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా వీడియోస్ పెట్టానండి నేను మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా అంతా నీట్గా పెట్టుకోవాలి. మనము పైనుండి కింది వరకు పెట్టుకోవాలండి. మన కింద హెయిర్ కూడా మొత్తం పెట్టేసుకొని మంచిగా దాన్ని జుట్టంతా ఒక్క దగ్గరికి వేసుకొని పైన క్లిప్ పెట్టేసి తర్వాత ముడి పెట్టి క్లిప్ పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక మనది కవర్లు ఉంటాయి కదండి, మన ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కవర్స్ ఇస్తారు కదా, ఆ కవర్ అనేది దానికి ప్యాక్ చేస్తే అది ఎండిపోకుండా ఉంటుందండి. మనం ఫ్యాన్ గాలికి ఎండిపోయింది అనుకోండి, మనకు కడుక్కోవడానికి కొంచెము ఇబ్బంది అవుతుంది. అందుకనే మనం ఒక కవర్ వేసుకున్నాం అనుకోండి, అది ఎండదండి, మంచిగా మన హెయిర్కి పడుతుంది. డాండ్రఫ్ అలాంటిది ఉంటే కూడా పోతుందండి. మన జుట్టు కూడా కొద్దిగా రాలకుండా ఉంటుంది. అంటే అప్పుడే అవ్వదండి. ఒక 4-5 టైమ్స్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత మన హెయిర్ అయితే సిల్కీగా వస్తుందండి. చాలా బాగుంటుంది, మెరుస్తుంది అసలు జుట్టు అయితే. అసలు ఎంత బాగుంటుందో. ఒక 4-5 టైమ్స్ పెడితే కానీ మీకు తెలియదండి. మీరు పెట్టి చూడండి ఒకసారి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీ ఓపికను బట్టి ఉంచుకొని మీరు తలస్నానం చేయండి. షాంపూ వేసుకొని తలస్నానం చేసిన తర్వాత నేను దువ్వి చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత తలస్నానం చేస్తే మనకి హెయిర్ ఇలా మంచిగా వస్తుందండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. నా ఛానల్